So welcome to Venki's Academy. So the aspirants, those who are waiting for jobs calendar of 2021, 2021కి మన ఏపీ గవర్నమెంట్ క్యాలెండరు December 5th రిలీజ్ చేస్తానని చెప్పింది. సో ఇంకా మనకి రిలీజ్ చేయలేదు. ఇందులో భాగంగా అప్రాక్సిమేట్గా ఫర్ ద పాస్ట్ స్టాటిస్టికల్ రిపోర్ట్స్ అకార్డింగ్ టు ద డైలీ న్యూస్ పేపర్స్ పరంగా మేము ఆ వ్యాకెన్సీస్ అవన్నీ కలెక్ట్ చేసాము. అందులో భాగంగా ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేస్తున్నాం. త్వరలో మనకి ఏపీ గవర్నమెంట్ జాబ్స్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఈ వ్యాకెన్సీస్ కంటే కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. లెట్ us see. ఇక్కడ మనకి ఫస్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ పరంగా 6,500 వ్యాకెన్సీస్ మనకి 2021లో జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చే పాసిబిలిటీ ఉంది. 6,500 ప్లస్లో ఉంటుంది, అంటే ఎస్ఐ కానిస్టేబుల్ రెండు కలిపి. అలాగే గ్రూప్ 1 ఏపీపీఎస్సీ కన్సర్న్కి వస్తే గ్రూప్ 1లో మినిమం 250 ఉంటుంది, మ్యాక్సిమం 250 to 400 అని చెప్పినారు. కొన్ని పేపర్స్ 200 to 500 అని చెప్పున్నారు. అంటే మ్యాక్సిమం 500, మినిమం 200 ఈ మధ్యలో పడే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే గ్రూప్ 2 కన్సర్న్ ఈరోజు మనము ఈ వ్యాకెన్సీస్ అన్నీ త్రూ డైలీ పేపర్స్ న్యూస్ని బేస్ చేసిందే. మ్యాక్సిమం కరెక్ట్గా రిపోర్ట్స్ ఉంటాయి. ఇండియన్స్ ఏ డిపార్ట్మెంట్స్లో ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి అనే విధంగా ఆ వ్యాకెన్సీస్ కలెక్ట్ చేసి మనకి రిపోర్ట్స్ వచ్చిన ఈ బేసిస్ మీద ఇస్తున్నాం మీకు. అండ్ వన్ మోర్ థింగ్, నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ 13 జిల్లాలు ఉన్నాయి మనకి ఓవరాల్గా. ఇప్పుడు దాన్ని 32 జిల్లాలుగా మారుస్తున్నారు. పని భాగంగా రీఫార్మ్స్ డిస్ట్రిక్ట్లు కొత్తగా ఫామ్ అయితే దానికి సంబంధించిన పరిపాలన విభాగానికి సంబంధించిన మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఫుల్ఫిల్గా ఈ వ్యాకెన్సీస్ని కావాలి. కాబట్టి ఆ దృష్టిలో ఉంచుకొని యుద్ధ ప్రాతిపదికన పైన ఈ మొత్తం వ్యాకెన్సీస్ని తొందరగా ఫిల్ చేయని ఉద్దేశంతో గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గవర్నమెంట్ ఈగర్గా ఉంది. అందులో భాగంగానే బికాస్ ఆఫ్ దిస్ కరోనా పాండమిక్ యాక్చువల్గా మనకి ఈ వ్యాకెన్సీస్ అన్నీ 2020 జనవరిలో ఇవ్వాల్సిన నోటిఫికేషన్స్ ఇవన్నీ 2020 జనవరిలో మనకి నోటిఫికేషన్స్ ఏమీ ఇవ్వలేదు బికాస్ ఆఫ్ ద కరోనా పాండమిక్. ఆ వ్యాకెన్సీస్ ప్లస్ 2021 వ్యాకెన్సీ సంబంధించిన కూడా కొన్ని ఇప్పుడు ఇంతవరకు వచ్చింది మనకి ఏంటంటే జస్ట్ 1 month 2 months బ్యాక్ వచ్చిన రిపోర్ట్స్. ఇవన్నీ అప్డేట్కి వచ్చేసరికి మనకి ఇవన్నీ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కానీ తగ్గే ఛాన్సెస్ లేదు. కొత్త జిల్లాల ప్రాతిపదికన ఈ వ్యాకెన్సీస్ అన్నీ ఇంకా ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, తక్కువ ఛాన్సెస్ ఏం లేదు. కాబట్టి కరెక్ట్ ఫిగర్ మాత్రం ఇది అప్రాక్సిమేట్ వ్యాకెన్సీస్ తప్ప కరెక్ట్ ఫిగర్ ఏం కాదు. ఎక్కువ ఉంటుంది తప్ప తక్కువ ఉండే ఛాన్సెస్ ఏం లేదు. లెట్ us see. ఏపీపీఎస్సీ కన్సర్న్ ప్రకారం గ్రూప్ 1 250 నుంచి 400 కానీ 500 కానీ పాసిబిలిటీ ఉంది. అలాగే గ్రూప్ 2 కోసము 1000 ప్లస్లో ఉంది ఖాళీల వివరాలు. గ్రూప్ 2 సంబంధించిన మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ని సేకరించిన వివరాలు ఏంటంటే 1000 ప్లస్లో ఉంది వ్యాకెన్సీస్. మరి మన గవర్నమెంట్ వాళ్ళు నోటిఫికేషన్స్ ఏపీపీఎస్సీ ఎంత ఇస్తారు, లెట్ us see what happens. అలాగే గ్రూప్ 3 కన్సర్న్, గ్రూప్ 3 మాత్రం మనకి మొన్నటి వరకు ఫిల్ చేస్తూ వచ్చారు పంచాయత్ సెక్రటరీ గ్రూప్ 3 వరకు. కాబట్టి దానిలో వ్యాకెన్సీస్ ఎక్కువ పెద్దగా లేవు, 300 ప్లస్లో ఉంది. అలాగే గ్రూప్ 4కి వస్తాము. గ్రూప్ 4కి వస్తే మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ యాక్చువల్గా. ఇది మినిమం 600 ఉన్నాయి, మ్యాక్సిమం 2000 వరకు ఉన్నాయి. అంటే 600 నుంచి 2000 వరకు వ్యాకెన్సీస్ మ్యాక్సిమం ఉన్నాయి. అందులో మనకి ఎన్ని ఇస్తాడో వ్యాకెన్సీస్ ఇంకా పెంచవచ్చు తగ్గించవచ్చు. బట్ 600 కన్నా నేను చెప్పిన ఈ ఫిగర్ మినిమంకి తగ్గే ఛాన్సెస్ ఏం లేదు. లెట్ us కన్సిడర్ అబౌట్ ఈ గ్రీన్ రెవల్యూషన్ కాన్సెప్ట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక జియో పాస్ చేసింది. అందులో భాగంగా ప్రతి ఒక్క స్టేటు ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క స్టేటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీలో 100% ఈ భూభాగంలో 23% డెన్స్ ఆఫ్ ఫారెస్ట్ ఉన్నాయి. ఈ 23% డెన్స్ ఆఫ్ ఫారెస్ట్ని సేవ్ చేసే కార్యక్రమంలో డిపార్ట్మెంట్లో కూడా వ్యాకెన్సీస్ అనౌన్స్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వ్యాకెన్సీస్ ఏమున్నాయంటే మనకి దాదాపు 2700 వ్యాకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఆ ఇండియన్స్ గవర్నమెంట్కి తెలిపాయి. 2700 పోస్టులు ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అనౌన్స్ చేసే విధంగా ఉంది. ఇందులో మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కావచ్చు, లేదంటే ఆఫీసర్స్ క్యాటర్ కావచ్చు, అన్ని రకాల కేటగిరీస్ అన్నీ ఉంటాయి. 2700లో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ పైన ఉన్నాయి, 10th క్లాస్ క్వాలిఫికేషన్స్ పైన, అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్స్ పైన ఉంటాయి. నెక్స్ట్ డిఎస్సి, జంబో డిఎస్సి. సీ దిస్, ఇప్పుడుండే గవర్నమెంటు
ప్రజెంట్ ఇప్పుడున్న గవర్నమెంటు ప్రైవేటు స్కూల్స్ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి సో డిఎస్సి జంబో డిఎస్సి యాక్చువల్గా ఏంటంటే 20,000 ప్లస్ వ్యాకెన్సీస్ ఉన్నాయి. బట్ అకార్డింగ్ టు ద స్టాటిస్టికల్ రిపోర్ట్స్ ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్కి దాదాపు 15,000 పోస్టులని డిఎస్సి ఫిల్ చేసే విధంగా వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు అని ఆ రిపోర్ట్స్ వచ్చాయి. కాబట్టి ఆ డిఎస్సి వాళ్ళు 15,000 వ్యాకెన్సీస్ పడుతున్నాయి. ఎందుకంటే ఈ కరోనా పాండమిక్లో ప్రైవేట్ టీచర్స్ అందరూ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ క్లోజ్ చేసేస్తారు. దట్టు ఏంటంటే ఈ గవర్నమెంట్ వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది, ప్రైవేట్ వాటికి ప్రతి ప్రయారిటీ ఇవ్వట్లేదు. కాబట్టి ఎవరైతే ప్రైవేట్ టీచర్స్ ఉన్నారో వీళ్ళు కూడా ఈ ప్రైవేట్ స్కూల్స్లో మనకి ఇటువంటి కరోనా పాండమిక్లో మనకి లైఫ్ సెక్యూరిటీ లేదు, ఎగ్జిస్టెన్స్ లేదు అనే ఉద్దేశంతో అందరూ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి ఈసారి డిఎస్సిలో కాంపిటీషన్స్ హెవీగా ఉంటుంది. ప్రైవేట్ స్కూల్స్లో ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ పనిచేసే వాళ్ళందరూ కూడా పీజీ చేసిన వాళ్ళు ఎంతోమంది ప్రైవేట్ ఎడ్యుకేషన్స్ పైన వెక్స్ అయిపోయి మనం ఉద్యోగం చేస్తే గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో ఈసారి డిఎస్సికి మంచి పోటీ ఇవ్వనున్నారు. కాబట్టి దాదాపు 15,000 పోస్టులు ఉంటాయి త్రూఅవుట్ మన ఏపీ. మ్యాక్సిమం 15,000 ఉంటాయి, 15,000 ప్లస్లో ఉంటాయి డిఎస్సి. మ్యాక్సిమం ఈసారి కానీ ఆ డిఎస్సికి మంచి. అలాగే డిఎస్సికి రాయాలంటే ఫస్ట్ మనకి టెట్ ఇస్తాడు. ఈ టెట్ కూడా ఒకప్పట్లో 1 year 2 year వ్యాలిడిటీ ఉండేది, ఇప్పుడు అవన్నీ తీసేశారు. లైఫ్ టైం వ్యాలిడిటీ టెట్, ఒక్కసారి టెట్ రాస్తే దట్ ఈస్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. అలా కాబట్టి టెట్ కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఈజీగా ఉంటుంది, లైఫ్ వ్యాలిడిటీ కాబట్టి. నెక్స్ట్ అలాగే ఏపీఎస్ఆర్టీసీ కోసం, ఏపీఎస్ఆర్టీసీలో ఒకప్పట్లో అది కార్పొరేషన్. ఇప్పుడు దాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ గవర్నమెంట్లో విలీనం అయిపోయింది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు లెక్కొస్తారు వీళ్ళు ఏపీఎస్ఆర్టీసీ. ఈ ఏపీఎస్ఆర్టీసీలో 10th క్లాస్ క్వాలిఫికేషన్స్ పైన, అలాగే ఐటీఐ క్వాలిఫికేషన్స్ పైన, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ పైన కండక్టర్లు కావచ్చు, లేదంటే అప్రెంటిస్షిప్ కావచ్చు, అలాగే 10th క్లాస్ క్వాలిఫికేషన్స్ పైన కావచ్చు, కండక్టర్స్ కావచ్చు, ఇవన్నీ డ్రైవర్స్ కావచ్చు, దాదాపు 2,000 మినిమం 2,000 అని చెప్పున్నారు. మ్యాక్సిమం 2,000 నుంచి 4,000 లోపల పోస్టులు ఫిల్ చేస్తారని ఏపీఎస్ఆర్టీసీలో అనౌన్స్ చేస్తున్నారు. ఓన్లీ 10th ఇంటర్ ఐటీఐ బేస్ పైన, డిగ్రీ పైన క్వాలిఫికేషన్స్ పైన పెద్దగా ఏమి ఉండవు, 10, 20, 30 ఉంటాయి, 100s లోపల ఉంటాయి. కాబట్టి ఏపీఎస్ఆర్టీసీలో మనకి 10th క్లాసు ప్లస్ ఐటీఐ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మాత్రమే 2,000 ప్లస్ అంటున్నారు. బట్ మ్యాక్సిమం మనకి 4,000 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి గత కొద్ది సంవత్సరాలుగా జేఎల్ జూనియర్ లెక్చరర్స్ కానీ, డిగ్రీ లెక్చరర్స్ కానీ నోటిఫికేషన్స్ పడలేదు. ఈ మినిమం ఈసారి ఆ జేఎల్ డిఎల్ పోస్టులు 3,000 మినిమం 3,000 ఉంటాయి, మ్యాక్సిమం 5,000 వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, 3,000 నుంచి 5,000 వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇది జేఎల్ డిఎల్ ప్రిపేర్ వాళ్ళు కూడా ఈ ప్రైవేట్ టీచర్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా జేఎల్ కావచ్చు, దీనికి మంచి ఈసారి కాంపిటీషన్స్ హెవీగా ఉంటుంది. ఈ జేఎల్ డిఎల్ రాసుకోవాలంటే నెట్ సెట్ క్వాలిఫై ఉండాలి, నేషనల్ ఎలిజిబుల్ టెస్ట్ కానీ స్టేట్ ఎలిజిబుల్ టెస్ట్ కానీ క్వాలిఫై ఉండాలి. ఆ రాసిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు డిఎల్గా. అలాగే నెక్స్ట్ మనకి ఇంజనీర్ సెక్షన్ ఏపీలో అంటే జూనియర్ ఇంజనీర్స్ అనమాట. అది అన్ని డిపార్ట్మెంట్స్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏపీ ట్రాన్స్కో, ఏపీ జన్కో ఇలా కావచ్చు, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు. అన్ని డిపార్ట్మెంట్స్లో మొత్తం ఓవరాల్గా వ్యాకెన్సీస్ ఎలక్ట్రికల్ సంబంధించింది, సివిల్కి క్వాలిఫికేషన్ బ్రాంచెస్ సంబంధించిన బీటెక్ అనమాట. ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్కి దాదాపు 2,500 నుంచి 3,500 వరకు ఉండే వ్యాకెన్సీస్ ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ ద ఎక్స్పెక్టెడ్. ఇట్స్ నాట్ అబ్సల్యూట్, ఇట్స్ అప్రాక్సిమేట్ ద ఇండియన్స్ వాట్ దే హ్యాడ్ కలెక్టెడ్ త్రూ ద డైలీ పేపర్స్. ఇదంతా మేము ఆ డైలీ పేపర్స్ నుంచి అలాగే ఇచ్చిన సమాచారం ప్రకారం మీకు ఒక అప్రాక్సిమేట్ రిలీజ్ చేస్తున్నాం. కాబట్టి డోంట్ వేస్ట్ ద వాల్యుబుల్ టైమ్. ఐ హ్యావ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద ఆస్పిరెంట్స్, దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దిస్. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఏ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో మీరందరూ డోంట్ వేస్ట్ ద వాల్యుబుల్ టైమ్. ఇంకా కరోనా కూడా వీక్ అయిపోయింది, పాండమిక్ తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇంకా మనకి డిసెంబర్ తర్వాత జనవరి నుంచి వరుసగా నోటిఫికేషన్ ఇచ్చేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ నోటిఫికేషన్ మనకి ఎస్ఐ కానిస్టేబుల్ 6,500 పోస్టులు రిలీజ్ చేస్తున్నాడు. జనవరి నోటిఫికేషన్లో ఇచ్చేస్తున్నారు. దాదాపు ఫిబ్రవరిలో మనకి ఫిల్మ్స్ ఉంటాయి, ఫిబ్రవరి ఎండింగ్కి లేదంటే మార్చ్ ఫస్ట్ వీక్కి మనకి ఈవెంట్స్ ఉంటాయి, మార్చ్ ఎండింగ్కి మనకి మెయిన్స్ ఉంటాయి. ఇలా 2-3 monthsలో, ఎందుకంటే
ఎందుకు ఇంత తొందరగా రిక్రూట్మెంట్ అంటే ఆల్రెడీ లాస్ట్ నోటిఫికేషన్స్ కూడా మనకి ఏమి ఇవ్వలేదు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి సార్ అనౌన్స్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ నేను క్యాలెండర్ ఇస్తానని చెప్పి. బట్ ఈ కరోనా పాండమిక్లో 2020కి 0 అయిపోయింది నోటిఫికేషన్స్. కాబట్టి ఆ వ్యాకెన్సీస్ అన్నీ అట్లే ఉన్నాయి. 2021కి ఇవ్వాల్సిన క్యాలెండర్స్ ఇండియన్స్ కూడా యాడ్ చేసి ఉద్యోగాలు ఇచ్చి చెప్పినటువంటి కంటే కూడా పెరుగుతాయి తప్ప తగ్గే ఛాన్సెస్ ఏం లేదు. కాబట్టి మై హావ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద ఆస్పిరెంట్స్, ప్లీజ్ బీ రెడీ ఫర్ దిస్ notification regarding for this AP jobs calendar. And one more thing about the Venkis Academy. So ప్లీజ్ ఇటువంటి వీడియోస్ మీకు అప్డేట్స్లో ఏవేవి ఎలా ప్రిపేర్ అవ్వాలనే ఉద్దేశంతో మీకు అవన్నీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆఫ్ వెంకీస్ అకాడమీ. అట్ ది సేమ్ టైమ్ ప్లీజ్ డౌన్లోడ్ అవర్ యాప్ ఆఫ్ వెంకీస్ అకాడమీ ఫ్రమ్ గూగుల్ స్టోర్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో నీడ్ టు పే. ఇది ఒక మంచి యాప్. మీకు ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, రైల్వేస్ కానీ నేషనల్ వైడ్ ఎగ్జామ్స్ ఏదైనా కావచ్చు, ఎస్ఎస్సి సిహెచ్ఎల్ కావచ్చు, ఎస్ఎస్సి సిజిఎల్ కావచ్చు, బ్యాంక్ క్లర్క్స్ కావచ్చు, పీఓస్ కావచ్చు, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కావచ్చు, క్లర్క్స్, పీఓస్ ఏదైనా సరే, రైల్వేస్ కావచ్చు, నేషనల్ వైడ్ యాప్ కాబట్టి ఇట్స్ వెరీ యూస్ఫుల్. ప్లీజ్ డౌన్లోడ్ ద వెంకీస్ అకాడమీ ఫ్రమ్ ద గూగుల్ ప్లే స్టోర్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో నీడ్ టు పే. అండ్ ప్లీజ్ pass this message to friends also about this information what we had gathered. నెక్స్ట్ మన నోటిఫికేషన్ 2021కి మీకు ఉపయోగపడే విధంగా చెప్తున్నాం. ఏ పోస్టులకి సంబంధించిన కంటెంట్స్ అన్ని మీకు పెడుతూనే ఉంటాం. ప్లీజ్ బీ విత్ అప్డేట్ ఆఫ్ వెంకీస్ అకాడమీ. థ్యాంక్ యూ.